నమస్కారం పిల్లలు. ఈరోజు మనం ఒక చక్కటి కథ విందామా? ఓ భలే బావుంటుంది. చెప్పండి ఏంటా కథ? అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో విక్రమ్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. విక్రమ్. తనేం చేసేవాడు? తను భలే రుచికరమైన స్వీట్స్ చేసేవాడనమాట. మిఠాయిలు అంటే తెలుసుగా? ఆ తెలుసు, లడ్డూలు జిలేబీలు లాంటివా? అవునవును, అలాంటివే. ఆ ఊళ్ళో అందరూ విక్రమ్ చేసే స్వీట్స్ కోసమే వచ్చేవారు. భలే ఇష్టం అందరికి. ఓహో, అంత బావుండేవన్నమాట. ఎందుకని? ఏవైనా ఆ, స్పెషలా? ఆ అదే అసలు విషయం. విక్రమ్ దగ్గర ఒక సీక్రెట్ రెసిపీ ఉండేది. వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన రహస్యం అన్నమాట. ఓ, సీక్రెట్ రెసిపీనా? అందుకే అంత టేస్టీగా ఉండేవన్నమాట స్వీట్స్. సరిగ్గా చెప్పావు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అదే ఊళ్ళో ఇంకొకతనుండేవాడు, ఎవరు? ధనపాలని. తను కూడా స్వీట్స్ వ్యాపారే. కాని విక్రమ్ అంత సక్సెస్ కాలేదు. అయ్యో, మరి ధనపాల్కి విక్రమంటే కోపంగా ఉండేదా? కోపం కంటే కూడా అసూయ ఎక్కువ. విక్రమ్ అంత బాగా వ్యాపారం చేస్తుంటే చూడలేకపోయేవాడు. అలాగా? మరి ఏం చేశాడు ధనపాల్? ఊరికే చూస్తూ ఉండిపోయాడా? లేదు లేదు, ఒక ప్లాన్ వేశాడు. విక్రమ్ స్నేహితుడిలా నటించడం మొదలుపెట్టాడు. ఓహో, నటించాడా? అంటే మంచివాడిలా? అవును, రోజూ విక్రమ్ షాప్కి వెళ్ళేవాడు. అబ్బో విక్రమ్, నీ స్వీట్స్ ఎంత బాగున్నాయో అని తెగ పొగిడేవాడు. పాపం విక్రమ్ నమ్మేశాడా? నమ్మేశాడు. ధనపాల్ నిజంగానే తన మంచి కోరే స్నేహితుడనుకున్నాడు. పొగడ్తలకి పాపం పడిపోయాడు. అయ్యో, తర్వాతేమైంది? ఒకరోజు మాటల మధ్యలో విక్రమ్ ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? తన కుటుంబ రహస్యం, ఆ స్పెషల్ స్వీట్ రెసిపీ ఉంది గదా, ఆ, అది ధనపాల్కి చెప్పేశాడు. అమ్మో, మొత్తం చెప్పేశాడా ఆ సీక్రెట్ని? అవును, పూర్తిగా చెప్పేశాడు. స్నేహితుడే కదా అని నమ్మి. అయ్యయ్యో, మరి ధనపాలేం చేశాడు ఆ రహస్యం తెలుసుకుని? ఇంకేం చేస్తాడు? వెంటనే తన అసలు రంగు బయటపెట్టాడు. తను కూడా అచ్చం విక్రమ్ లాంటి స్వీట్సే చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు, విక్రమ్ అమ్మే ధర కంటే ఇంకా తక్కువ కమ్మడం మొదలుపెట్టాడు. ఓ నో, ఇది మోసం కదా? అవును, పెద్ద మోసం. దాంతో ఏమైంది? అందరూ తక్కువ ధరకే వస్తున్నాయి కదా అని ధనుపాల్ దగ్గరే కొనగం మొదలుపెట్టారు. అంటే విక్రమ్ షాప్కి ఎవ్వరూ రావట్లేదా? అవును, విక్రమ్ షాప్ ఖాళీ అయిపోయింది. తన వ్యాపారం మొత్తం దెబ్బతింది. పాపం విక్రమ్ చాలా బాధపడి ఉంటాడు కదా. చాలా, చాలా బాధపడ్డాడు. నమ్మిన స్నేహితుడే ఇలా మోసం చేశాడని కుంగిపోయాడు. ఏం చేయాలో కూడా తోచలేదు. మరి అప్పుడేం చేశాడు? అప్పట్లో చాణక్యుడు అని ఒక పెద్ద జ్ఞాని ఉండేవారు. విక్రమ్ ఆయన దగ్గరికే సలహా కోసం వెళ్ళాడు. ఓ, చాణక్యుడి దగ్గరికా? ఆయన చాలా తెలివైనవారు కదా. అవును, విక్రమ్ జరిగిందంతా చెప్పాడు. ఎలా నమ్మాడో, ఎలా మోసపోయాడో అంతా చెప్పాడు. చాణక్యుడేమన్నారు మరి? చాణక్యుడు విక్రమ్ చెప్పిందంతా విని చిన్నగా నవ్వారట. నవ్వారా? ఎందుకు? నవ్వి ఇలా అన్నారట, నాయనా విక్రమ్, మన రహస్యాలు, మన బలహీనతలు ఎప్పుడూ అందరికీ చెప్పకూడదు. అవి మన దగ్గరే జాగ్రత్తగా ఉండాలి. అవును కదా, నిజమే. వాటిని బయట పెడితే అవే మనల్ని నాశనం చేస్తాయి అని చెప్పారట. మళ్ళీ మామూలు మనిషి అయ్యాడా? అయ్యాడు. కాని ఈసారి ఇంకా పట్టుదలగా పనిచేశాడు. మళ్లీ కష్టపడి ఇంకో కొత్త రకం స్వీట్ తయారు చేశాడు. ఈసారి ఇంకా టేస్టీగా ఉండేది. వావ్, సూపర్! మరి ఆ కొత్త రెసిపీ ఎవరికైనా చెప్పాడా? లేదు, ఈసారి చాలా జాగ్రత్త పడ్డాడు. ఆ కొత్త రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. తన దగ్గరే ఉంచుకున్నాడు. హమ్మయ్యా, మంచి పని చేశాడు. మరి ఆ కొత్త స్వీట్స్ అందరికీ నచ్చాయా? ఓ, పాత స్వీట్స్ కంటే కూడా ఈ కొత్తవి ఇంకా ఫేమస్ అయిపోయాయి. విక్రమ్ మళ్లీ పెద్ద వ్యాపారి అయ్యాడు. అద్భుతం! చూశారా పిల్లలు, విక్రమ్ ఓడిపోయినా మళ్ళీ ఎలా గెలిచాడో? అవును, అంటే ఈ కథ వల్ల మనం ఏం నేర్చుకోవాలి? మన సీక్రెట్స్, ముఖ్యంగా మనకు బలాన్నిచ్చే విషయాలు అందరితో పంచుకోకూడదు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కొంచెం ఆలోచించాలి. సరిగ్గా చెప్పావు. గుడ్డిగా అందరినీ నమ్మేస్తే కొన్నిసార్లు ఇలాగే ఇబ్బందులు పడతాం. నిజమే. మరి పిల్లలు, ఆలోచించండి. కొన్ని విషయాలు మనకే తెలియడం, మన దగ్గరే ఉండడం ఎందుకు మంచిది? అన్నీ అందరితో చెప్పకపోవడం వల్ల మనకేంటి లాభం? ఒక్కసారి ఆలోచించండి. ఉంటాం మరి.